ఓడిపోయి జనానికి ముఖం చాటేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఖమ్మంలో మరో అవమానం జరిగింది. ఖమ్మంలో బీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. మొన్నటి వరకు మంత్రిగా పనిచేసి ఓడిపోయిన పువ్వాడ అజయ్ కుమార్ ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అనుచరులు లైట్ తీసుకున్నారు. వద్దిరాజు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అజయ్ కుమార్ ఫోటోలను లేపేశారు. ఖమ్మం ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ రవిచంద్రలకు మధ్య మొదటి నుంచి అంతర్గత వివాదం కొనసాగుతుంది. కేటీఆర్ కేసీఆర్ జోక్యంతో వివాదం అప్పట్లో సద్దుమణిగినా అజయ్ కుమార్ ఓడిన తర్వాత మరోసారి బయటపడింది. ఇక ఓడిపోయి జనానికి ముఖం చాటేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఖమ్మంలో మరో అవమానం జరిగింది. ఖమ్మంలో బీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ స్పందన. ఖమ్మం బీఆర్ఎస్ లో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇవాళ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బర్త్డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ సీఎం కేటీఆర్ హరీష్ రావు ఫోటోలతో వద్దిరాజు ఉన్న ఫోటో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా నగరంలో ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫోటోలు లేకపోవడం కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు బహిర్గతమైనట్టు తెలుస్తా ఉంది. కావాలనే పువ్వాడ అజయ్ కుమార్ ఫోటోలను ఫ్లెక్సీలో వేయించలేదు వద్దిరాజు రవిచంద్ర అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర అప్పుడు రాజ్యసభ ఎంపీ కాదు, సాధారణంగా పార్టీలో ఉన్నటువంటి సమయంలో ఆయన 2 సంవత్సరాల క్రితము బర్త్డే వేడుకలు పెద్ద ఎత్తున నగరంలో నిర్వహిస్తున్నటువంటి సమయంలో మంత్రిగా అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన సంబంధించినటువంటి అభిమానులు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్పి వాటిని అన్నిటిని కూడా తీయించి వేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున కూడా వివాదం కొనసాగింది. అజయ్ కుమార్ కు అప్పటి నుంచి వద్దిరాజు రవిచంద్రకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వద్దిరాజు బీఆర్ఎస్ లో చేరారు. దాని తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అయ్యారు. అప్పటి నుంచి కొంత ఇద్దరి మధ్యన సైక్యత ఏర్పడడానికి అటు హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఇద్దరు ముగ్గురు కూడా సయోధ్య కుదుర్చి జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు అప్పగించారు. కొంతకాలం బాగానే ఉన్న సమయంలో ఈ రోజు ఆయన బర్త్డే వేడుకల సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ కు సంబంధించి ఎక్కడ కూడా ఆయన ఫోటోలను ఏర్పరచలేదు. పూర్తి స్థాయిలో ఆయన మీద ఉన్న అసహనాన్ని ఈ రూపంలో వద్దిరాజు రవిచంద్ర తెలియజేశారంటూ కూడా ఆయన అభిమానులు చర్చించుకుంటున్నటువంటి సమయం. ఏదేమైనా రానున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు ఇలా బహిర్గంగా చెప్పుకోవడంతో పార్టీలో కొంత నైరాశ్యం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఈ అంశం అంటే వద్దిరాజు రవిచంద్రకు సంబంధించి ఆయన చెప్తే అభిమానులు చేశారా, లేదంటే పువ్వాడకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పూర్తి స్థాయిలో అరికట్టాలంటూ పార్టీలో పువ్వాడ ఉంటున్నటువంటి తీరును అరికట్టే విధంగా పార్టీ పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చిందంటూ కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఖమ్మంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఒకే ఒక భద్రాచలం స్థానాన్ని గెలిచినటువంటి సమయంలో ఖమ్మం ఒక 2-3 స్థానాలు గెలుస్తామనేది ఒక సీఎం కు ఆలోచన ఉన్నప్పటికీ కూడా అందులో ఖమ్మం స్థానం గెలుస్తుందని ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీ కొంత అజయ్ కుమార్ ను దూరం పెడుతుందా, ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి ఒక రచ్చ దానికి ఒక కారణంగా అంటూ కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ యాకేష్.